ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నేతాః ప్రణతాస్మతాం. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజున మూడో రోజుగా నవరాత్రులు చేసుకుంటున్నాం. ఈ నవరాత్రుల యొక్క గొప్పదనం విశేషం, ఒక్కొక్క రోజున ఒక్కొక్క దివ్యావతారంగా అమ్మవారి యొక్క అవతారాల యొక్క స్వరూపాలను చూస్తూ ఆ రూపంగా మనల్ని రక్షిస్తున్నట్టుగా మనం భావన చేస్తున్నాం. అందులో అద్భుతమైనటువంటి దివ్య స్వరూపం అన్నపూర్ణ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే ధ్యాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందీహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని చెబుతూ ఉంటారు. ఈ అన్నపూర్ణ యొక్క దివ్య స్వరూపం. మూడో రోజుగా సాత్విక రూపంగా అన్నపూర్ణ. అలాగే నవదుర్గలు అయితే బ్రహ్మచారిణి దుర్గాదేవి అంటాం. ఈ బ్రహ్మచారిణి దుర్గాదేవి యొక్క దివ్య స్వరూపంగా కూడా ఉపాసకులు పూజ చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజున అమ్మవారికి అన్నపూర్ణకి పాయసం అంటే చాలా ఇష్టం. అన్నపూర్ణ భావన చేస్తే పాయసం, బ్రహ్మచారిణి దుర్గాదేవిగా కనుక ఆలోచించినట్లయితే పులిహోర నైవేద్యం పెట్టడం చాలా విశేషం. అయితే ఈ రోజున అన్నపూర్ణగా మనం భావన చేస్తున్నాం. ఈ అన్నపూర్ణ అనేటువంటి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అవతారంగా మనకి అద్యతేచిత భూతాని అని వేదం చెబుతుంది. అంతేకాదు అన్నాధ్యేవ ఖల్విమాని భూతాని జాతాని జీవంతి అని. అన్నం వల్లే ప్రపంచమంతా కూడా సృష్టింపబడుతోంది, వృద్ధి చెందుతోంది. అన్నం వల్లే నాశనం కూడా అవుతోంది. కాబట్టి అన్నమే ఈ సమస్తమైనటువంటి జగత్తుకి కూడా ప్రధానమైనటువంటిది. చేత ఆహారం అనేటువంటిది, ఆహార స్వరూపంతో ఉండేటువంటిదే అమ్మవారిగా మన అన్నపూర్ణగా కొలుస్తూ ఉంటాం. అదే కాశీపురాధీశ్వరి అని. కాశీలో అమ్మవారు కొలువైనటువంటి అమ్మవారి యొక్క దివ్య స్వరూపం మనకి చాలా చక్కగా కనపడుతూ ఉంటుంది. విశ్వేశ్వర క్షేత్రంలో విశ్వనాథుడి దగ్గరగానే అమ్మవారు కనపడుతుంది. ఒకసారి ఒక అసురుడు, ఒక రాక్షసుడు మారువేషంలో శంకరుడిలా భిక్ష కోసం అమ్మవారి దగ్గరికి వస్తే అమ్మవారు వాడి యొక్క కపటాన్ని గ్రహించినటువంటిదే ఆ అసురుణ్ణి, ఆ రాక్షసుని కింద పడేసి తొక్కి అన్నం పెట్టిన తల్లి. అంటే యథార్థమైనటువంటి విశ్వేశ్వరుడికి, యథార్థమైనటువంటి అన్నార్తులకి పెట్టేటువంటి దివ్య స్వరూపం, విచక్షణ జ్ఞానము కలిగినటువంటిది, ధర్మాధర్మ విశ్లేషణ తెలిసినటువంటిది మనకి అన్నపూర్ణ అవతారంలో ఆ ఇతిహాసాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అందువల్లే మారువేషంలో వచ్చినటువంటి ఆ రాక్షసుని తన పాదాలతో కిందకి తొక్కి, ఆ విగ్రహం దగ్గర రూపం చూడండి, అమ్మవారి దగ్గర పాదాల కింద తొక్కి అమ్మవారు దానం చేసినటువంటి ఆర్తులకి, అన్నార్తులకి దానం చేసినటువంటి, అన్నం పెట్టినటువంటి దివ్య స్వరూపంగా ఒక గరిటితో, ఒక పాత్రతో నిండుగా పదార్థం పెట్టుకుని గరిటితో వడ్డించినట్టుగా మనకు కనబడుతుంది. అదే అమ్మవారి యొక్క అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపం. ఈ విధంగా మనకి క్షామకాలంలో శాకంబరిగా కూడా అమ్మవారు అవతారం ఇచ్చి లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవుల్ని కూడా రక్షించడానికి తనదైనటువంటి స్థాయిలో రూపాన్ని ఇచ్చి అన్నార్తులందరినీ కూడా రక్షించి ఆహారంగా మారి ఆహారం ఇచ్చి బ్రతికించినటువంటి దివ్యమైనటువంటి స్వరూపమే ఈ యొక్క అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపంగా మనం ఈవేళ చెప్పుకుంటున్నాం. అయితే అన్నము అంటే ఏమిటి? అన్న పూర్ణ. పూర్ణం అంటే పుర, సంపూర్ణమైనటువంటిది. ఎక్కడా కూడా ఆకలిస్తోంది అనేటువంటి భావన ఉండదుట. అన్న అంటే ఆహారము అని అర్థం హిందీలో, ఆ భాషలో. అన్న అంటే అన్నము అని అక్కడి నుంచి వచ్చిందే మన తెలుగు భాషలో కూడా అన్నము అని. అన్న ఆహారము, పూర్ణము అంటే మొత్తం కదా. అంచేత సంపూర్ణమైన ఆహారం ఇవ్వగలిగేటువంటిది, ఇచ్చేటువంటిది అన్నపూర్ణగా మనం చెబుతూ ఉంటాం. ఇది అన్న క్షామకాలంలో బ్రహ్మాది దేవతలు ప్రార్థన చేయగా మార్గశిర పూర్ణిమ రోజున అన్నపూర్ణగా మనకి అవతారం ఇచ్చింది. చూడండి, అనేక కాలాల్లో
ఉద్భవించినటువంటి స్వరూపాలనే మనం రోజువారీగా నవరాత్రుల్లో పెట్టుకుని మనం పూజ చేసుకుంటాం. ఆ విధంగా అమ్మవారు మార్గశిర పూర్ణిమ రోజున అమ్మవారు ఉద్భవించిందని మనకు తెలుస్తోంది. ఇక ఈ విధంగా ఉండగా మనం సాత్విక రూపంలో ఈ విధంగా మనం పూజ చేస్తూ ఉంటాం. ఇక బ్రహ్మచారిణి దుర్గాదేవి అని ఆవిడ గురించి కూడా క్లుప్తంగా మనం తెలుసుకున్నట్లయితే, పెద్ద విశేషంగా కాకపోయినా క్లుప్తంగా తెలుసుకున్నట్లయితే ఈ రోజున బ్రహ్మచారిణి దుర్గాదేవిగా అనుకుంటున్నాం. అయితే ఇది చంద్రఘట్ట అమ్మవారిగా చేసుకుంటున్నాం. ఈ మూడో రోజున బ్రహ్మచారిణి దుర్గాదేవిగా మనం కొలుస్తున్న సందర్భం ఏమిటి అంటే, అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం దధానా కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమ అని అమ్మవారికి చెబుతూ ఉంటారు. దధానా కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమ అని అమ్మవారి ధ్యాన శ్లోకంలో చెప్పబడింది. ఏమిటి అమ్మవారు? ఈ మూడో అవతారంగా ఉన్నటువంటి రెండో అవతారం మొట్టమొదట ప్రథమం శైలిపుత్రిచే ద్వితీయం బ్రహ్మచారిణి అనుకున్నాం కదా. ఈ బ్రహ్మచారిణి దుర్గాదేవిగా మనం అనుకోవడంలో ఈ రోజున అమ్మవారి యొక్క స్వరూపంలో సాత్వికులు కాకుండా తామసులు ఎవరైతే ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు బ్రహ్మచారిణి దుర్గగా చేస్తూ ఉంటారు అని. అసలు ఈ మాట ఎందుకు వచ్చింది? ఇక్కడ బ్రహ్మచారిణి స్వరూపం ఒక చేతిలో కమండలం, ఒక చేతిలో అక్షమాల అంటే జపమాల కలిగినటువంటి రూపంగా తెల్లని వర్ణము కలిగా తెల్లని వస్త్రాలు ధరించినటువంటి అమ్మవారిగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ బ్రహ్మ అనగా తపస్సు, బ్రహ్మచారిణి తపస్సు ఆచరించేటువంటిది, చరితము అని. చారిణి అంటే తపస్సు ఆచరించేటువంటి విధంగా ఉన్న స్వరూపం కాబట్టి బ్రహ్మచారిణి దుర్గాదేవి అంటారు. వేదస్తత్వం తపో బ్రహ్మ అని అంటే ఈ బ్రహ్మ అనగా వేదం, తత్వం అంటే తపస్సు, అంటే వేద తపస్సు చేసినటువంటి అమ్మవారు. అలాగే బ్రహ్మచారిణీ దేవి స్వరూపంగా పూర్తిగా జ్యోతిర్మయిగా దివ్యమైన ఆనంద స్వరూపంతో మనకు కనబడుతుంది. ఈవిడ మిక్కిలి శుభకరమైనటువంటిది, శుభాలనిచ్చేటువంటిదిగా ఈ అమ్మవారి యొక్క దివ్య స్వరూపం కనబడుతుంది. కుడి చేతిలో జపమాల, ఎడం చేతిలో కమండలం కనబడుతుంది. ఎంత గొప్పదైనటువంటి ఆ స్వరూపమో చూడండి. అంటే జీవనంలో మానవుడు కూడా తపశ్చర్య భగవంతుడే చేసినప్పుడు మానవుడు కూడా చేయాలి కదా. కాబట్టి నాలా మీరు కూడా చేయండి అని ఒక రూపాన్ని చెప్పేటువంటి ముద్రగా మనకి ఈ అమ్మవారి యొక్క దివ్య స్వరూపం మనకు కనబడుతుంది. అంటే తపస్సు ద్వారా సమస్తమైనటువంటి యోగ్యతలన్నీ కూడా మనం పొందగలుగుతాం. అందువల్ల ఇక్కడ హిమవంతుని కుమార్తె అయినటువంటి పార్వతీదేవియే ఈ బ్రహ్మచారిణి దుర్గాదేవిగా కూడా అవతరించింది. ఆ సమయంలో పరమేశ్వరుని పరిణయం ఆడడం కోసం, పతిగా పొందడం కోసం నారదుని ఉపదేశం చేత ఈ యొక్క అమ్మవారు ఘోరమైనటువంటి తపస్సు చేసింది. ఈ తపస్సు అతి అయినటువంటి కఠినమైనటువంటి తపస్సు చేసిన కారణంగానే తపశ్చారిణి అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరిగింది. ఈ తపశ్చారిణి అనగా బ్రహ్మచారిణి, తపశ్చారిణి, తపస్సు చేసింది తపశ్చారిణి. ఆ బ్రహ్మ అంటే తపస్సు కాబట్టి తపస్సు చేసిన కారణంగా ఈ విధంగా పేరు వచ్చింది అని. తపశ్చాకార్యకాలంలో ఈమె కేవలం ఫలములు మాత్రమే తిందిట. అరగించి 1000 సంవత్సరాల తపస్సు చేసింది. అదీ కాదు, ఇంకా పరమేశ్వరుడు ప్రసన్నం అవ్వలేదుట, వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదు. ఆ సమయంలో ఇంకా కఠినంగా చేసి 3000 సంవత్సరాలు అమ్మవారు కేవలం ఆకులు మాత్రమే తిందిట. ఈ విధంగా పర్ణభక్షిణిగా అంటే ఈ విధంగా పర్ణభక్షిణిగా ఉంది. ఇంకా లేదు. ఆ తర్వాత కూడా ఇంకా కొన్ని వేల సంవత్సరాలు అమ్మవారు అహర్నిశలు కూడా అది కూడా త్యజించి కేవలం రాలిన ఆకులు మాత్రమే తిందిట. అవి కూడా వదిలేసిందిట కొన్నాళ్ళకి, ఒక 1000 సంవత్సరాలు. ఆ తర్వాత అపర్ణ అంటే పర్ణము అంటే ఆకులు, అది కూడా తినలేదుట. అవి కూడా తినకుండా తపస్సు చేసిన కారణంగా అమ్మవారికి అపర్ణ అనేటువంటి పేరు వచ్చింది అని చెబుతూ ఉంటారు. కాబట్టి 1000 కొలది సంవత్సరాలు కఠినమైనటువంటి తపస్సు చేసిన కారణంగా ఆ బ్రహ్మచారిణి దుర్గా అనేటువంటి పేరు వచ్చింది అని చెప్పేసి. అయితే ఈ స్థితి అంతా కూడా చూసి మేనక అయినటువంటి తల్లి అయినటువంటి మేనక అమ్మా వలదు అని ఊ మా వద్దు మానుకో, ఈ తపస్సు ఎందుకు
అసలు ఏమీ తినకుండా ఎందుకు చేస్తున్నావు, పరమేశ్వరుడు వస్తాడా నిన్ను చేసుకుంటాడా, వద్దు వలదు వద్దు వద్దందిట. అగో ఆయనతోటి ఉమా అనేటువంటి పేరు వచ్చింది. అనుకుంటే చూడండి మనకు ఆలయాలు ఉమా రామేశ్వర స్వామి, ఉమా సంగమేశ్వర స్వామి, ఉమా జగన్నాథ్ ఇలా రకరకాల పేర్లు చెబుతూ ఉంటారు. ఉమా రామలింగేశ్వర స్వామి అని ఈ ఉమా అనేటువంటి పేరు ఆ విధంగా వచ్చింది. వలదు అనేటువంటి పేరు అది సార్థకమై ఉమగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఈ విధంగా వేల కొలది తపస్సు చేసినటువంటి అమ్మవారు పరమేశ్వరుని ప్రేమ ఆడింది, తపస్సుకు మెచ్చాడు, పరమేశ్వరుడు వచ్చాడు, వివాహం చేసుకోవడం జరిగింది. ఇట్టి కఠోర తపస్సు చేయడం వల్ల ఇత పూర్వం ఎవరి చేత చేయబడలేదు అని ఋషులు సిద్ధులు ఈ బ్రహ్మచారిణి దుర్గాదేవిని కొనియాడడం మొదలుపెట్టారట. నువ్వు బ్రహ్మచారిణివే, తపశ్చారిణివి అని అనేక విధాలుగా చెప్పడం వల్ల ఆ సార్థకమైంది అని. అలా తర్వాత కంగారు పడకమ్మ అని ఋషులు వేదాంత యోగీశ్వరులు కిన్నర కింపురుషులు చెప్పారట. పరమేశ్వరుడు వస్తాడు, నిన్ను వివాహం చేసుకుంటాడు, నిన్ను తీసుకువెడతాడు అపర్ణ అన్నట్ట. ఆకులు కూడా తినకుండా చేసేవు కదా, అందువల్ల నిన్ను తీసుకువెడతాడు అమ్మ అని చెప్పడం చేత ఆనందపడిందిట. కొంతకాలానికి ఆ పరమేశ్వరుడు రావడం, వివాహం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా దుర్గామాత యొక్క స్వరూపంగా సిద్ధుడికి అనంతమైనటువంటి ఫలప్రదాలని కలగజేసేటువంటిదిగా ఉపాసించేటువంటి ఉపాసకుడికి ఎంత గొప్పదైనటువంటి కఠినమైనటువంటి కోరికున్న అది నెరవేర్చేటువంటి దివ్యమైనటువంటి స్వరూపంగా ఉపాసకులు ఈ అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనకి రెండవ రోజున బ్రహ్మచారిణి దుర్గాదేవిగా పేరు రావడం అనేటువంటిది జరిగింది. ఇక ఈ రోజున క్లుప్తంగా పూజ చేసుకున్నట్లయితే చిన్నగా మనం పెద్ద దీర్ఘమైనటువంటి మంత్రాలు కాకుండా షోడశోపచార పూజలో సామాన్యంగా చేసుకునేటువంటి పూజగా చేసుకుందాం. ఈ రోజున ఆచరించేటువంటి వాళ్ళు ఎవరైతే అన్నపూర్ణగా అనుకునేటువంటి వాళ్ళు అన్నపూర్ణగా, అలాగే బ్రహ్మచారిణి దుర్గ అనుకుంటే బ్రహ్మచారిణి దుర్గగా ధ్యానం చేస్తూ చేయండి. ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమో నమః, బ్రహ్మచారిణి దుర్గాదేవియే నమో నమః. ఓం సూర్యకోటినిభస్ఫూర్తే స్ఫురద్రత్ర విభూషితే సింహాసనమిదం దేవి శ్రీకృతాం సురపూజితే శ్రీ అన్నపూర్ణాదేవియే నమో నమః. ధ్యాయామి బ్రహ్మచారిణి దుర్గాదేవియే నమః. ధ్యాయామి అమ్మవారి పాదాల దగ్గర ఒక పువ్వు అన్నపూర్ణగా తలుచుకుని పెట్టండి. ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమః. శుద్ధోదకంచ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహణహర్పూజితే. అన్నపూర్ణాదేవియే బ్రహ్మచారిణి దుర్గాదేవియే నమః. నీలిమణి పాదయోః పాద్యం సమర్పయామి. ఓం సువర్ణకలసానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయో దత్తం శుభప్రదం. అన్నపూర్ణాదేవియే నమః. బ్రహ్మచారిణి దుర్గాదేవియే నమో నమః. ముఖే ఆచమనం సమర్పయామి. ఓం శుద్ధోదక స్నానం సమర్పయామి. గంగాది సర్వతీర్థేభ్యై ఆహృతే రమణే జలై స్నానం కురుషు భగవాన్. మహాదేవే నమోస్తుతే. అన్నపూర్ణాదేవియే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృతాలు ఉంటే పంచామృతాలు ఇవ్వండి. పంచామృత స్నానం సమర్పయామి. తర్వాత నీళ్ళు ఇమ్మండి. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. సురాసురార్చితాంగ్రే దుగోర వసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి. గృహాణ హరివల్లభే. శ్రీ అన్నపూర్ణాదేవియే నమః. బ్రహ్మచారిణి దుర్గాదేవియే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం తప్తహేమకృతం దేవి తుష్టివిష్టిప్రదాయినం శ్రీదేవ్యై నమో నమః. అన్నపూర్ణాదేవియే నమః. బ్రహ్మచారిణి దుర్గాదేవియే నమో నమః. ఉపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం వేయండి, వస్త్రం వేయండి. గంధద్వారా అందురాధరిషాం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. అన్నపూర్ణాదేవియే నమః. బ్రహ్మచారిణి దుర్గాదేవియే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. పుష్పానికి అద్ది గంధం వేయండి. అలాగా కేయూరకంకణైర్దేవ్యా హారణ ఉపరిమేఖలా విభూషణాన్ని మూల్యాని గృహణ బ్రహ్మపూజితే ఋషిపూజితే. అన్నపూర్ణ బ్రహ్మచారిణి దుర్గాదేవియే నమో నమః. ఆభరణాన్ సమర్పయామి. ఓం గర్ధమేన ఓం మల్లికాజాజి కుసుమైశ్చ వకుళైస్తదా శతపత్రైశ్చ కల్హారై పూజయామి వర్ప్యతే. ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమః. సర్వాణ్యంగాను పూజయామి. ఓం సర్వ అవయవములు గోటి దగ్గర నుంచి శిరస్సు దాకా అవయవాలు తలుచుకుంటూ అమ్మవారికి పూజ చేయండి. అన్నపూర్ణాయే నమః. శివాయే నమః. ఓం దేవ్యే నమః. ఓం భీమాయే నమః.
ఓం పుష్ట్యై నమః, ఓం సరస్వత్యై నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పార్వత్యై నమః, ఓం దుర్గాయ నమః, ఓం సర్వాణ్యై నమః, ఓం శివవల్లభాయ నమః, ఓం వేదవేద్యాయ నమః, ఓం మహావిద్యై నమః, ఓం విద్యాధాత్రే నమః, ఓం విశారదాయ నమః, ఓం కుమార్యై నమః, ఓం త్రిపురాయ నమః, ఓం బాలాయ నమః, ఓం లక్ష్మీ నమః, ఓం శివాయ నమః, ఓం భయప్రమహారిణే నమః, ఓం భవాన్యే నమః, ఓం విష్ణుజన్యే నమః, ఓం బ్రహ్మజన్యే నమః, ఓం జగణేశజన్యే నమః, ఓం శక్త్యై నమః, ఓం కుమార్జన్యే నమః, ఓం శుభాయ నమః, ఓం భోగప్రదాయ నమః, ఓం భగవత్యై నమః, ఓం భక్తావిష్టప్రదాయ నమః, ఓం భవరోగహరాయ నమః, ఓం భవ్యాయ నమః, ఓం శుభ్రాయ నమః, ఓం పరమమంగళాయ నమః, ఓం భవాన్యే నమః, ఓం చంచలాయ నమః, ఓం గౌర్యే నమః, ఓం చారుచంద్రగడాధరాయ నమః, ఓం విశాలాక్షి నమః, ఓం విశ్వమాత్రే నమః, ఓం విశ్వవంధ్యాయ నమః, ఓం విలాసిన్యే నమః, ఓం ఆర్యాయ నమః, ఓం కళ్యాణ్యలయాయ నమః, ఓం రుద్రాణ్యే నమః, ఓం కమలాసనాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం ఉత్తవేన వయోధరాయ నమః, ఓం అంబాయ నమః, ఓం సంహారమధన్యే నమః, ఓం మృడాన్యే నమః, ఓం సర్వమంగళాయ నమః, విష్ణు సంసేవితాయ నమః, ఓం సిద్ధాయ నమః, ఓం బ్రహ్మణ్యే నమః, ఓం సురసేవితాయ నమః, ఓం పరమానందాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం పరమానందారిణ్యే నమః, పరమానందజన్యే నమః, ఓం పరాయ నమః, ఓం ఆనందప్రదాయిన్యే నమః, ఓం పరోపకారనిరతాయ నమః, ఓం పరాయ నమః, ఓం భక్తవత్సరాయ నమః, ఓం పూర్ణచంద్రాభాదనాయ నమః, ఓం పూర్ణచంద్ర నిశుంభాకాయ నమః, ఓం శుభలక్షణ సంపన్నాయ నమః, శుభానందగురార్ణవాయ నమః, ఓం శుభసౌభాగ్యదాయకే నమః, ఓం శుభదాయ నమః, ఓం రతిప్రియాయ నమః, ఓం చండికాయ నమః, ఓం చండవధన్యే నమః, ఓం చండదర్పారణ్యే నమః, ఓం మార్తాండనయన నమః, ఓం సాధ్వే నమః, ఓం చంద్రాగ్నినయన నమః, ఓం సత్యే నమః, ఓం పుండరీకరాయ నమః, ఓం పూర్ణాయ నమః, పుణ్యాదాయ నమః, ఓం పుణ్యరూపిణ్యే నమః, ఓం మాయాతీతాయ నమః, ఓం శ్రేష్టమాయై నమః, ఓం శ్రేష్టధర్మాత్మనితాయ నమః, ఓం అసృష్ట్యే నమః, ఓం సంగ్రహితాయ నమః, ఓం సృష్టిహేతువే నమః, ఓం కపృదిన్యే నమః, ఓం వృషారూఢాయ నమః, ఓం సౌరహస్తాయ నమః, ఓం సిత్సంహారిణ్యే నమః, ఓం మందుస్మితాయ నమః, ఓం స్కందమాత్రే నమః, ఓం శుద్ధితాయ నమః, ఓం మనుస్సితాయ నమః, ఓం భగవత్యే నమః, ఓం మహాభగవత్యే నమః, ఓం దక్షాయ నమః, ఓం దక్షాద్రినాశిన్యే నమః, ఓం సర్వాధాత్రే నమః, ఓం సావిత్రే నమః, ఓం సదాశివకుటుంబిన్యే నమః, ఓం నిత్యసుందర సుందరాంగీ నమః, ఓం సత్యానరక్షణాయ నమో నమః, శ్రీ అన్నపూర్ణాదేవే నమో నమః, బ్రహ్మచారిణి దుర్గాదేవే నమః. నానానుష్ఠానం పూజయామి, ధూపమాఘ్రాపయామి. కుంకుమ పూజ అయిన తర్వాత అమ్మవారికి అగరత్తులు చూపించండి. దశాంగ గురుగులోపేతం సుగంధం చ సుమనోహరం ధూపం దాస్యామి తే దేవ గృహాణ సర్వందిదే. అన్నపూర్ణాదేవి నమో నమః. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. దీపాల నమస్కారం చేయండి. ఘృతార్థ సంయుక్తం అంధరాశీ వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ. శ్రీ అన్నపూర్ణాదేవి నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచనం సమర్పయామి. నైవేద్యం కొబ్బరికాయ నైవేద్యం పెట్టండి. అలాగే ఈ రోజున పాయసం పులిహోర నైవేద్యం పెట్టండి. ఓం ప్రోక్ష్యా పరిషిత్య పుండరీకాక్షాయ నమః. శ్రీ మహా అన్నపూర్ణాదేవి నమః. బ్రహ్మచారిణి దుర్గాదేవి నమః. అవసరార్థం పాయసాన్ని నివేదయామి. నారికేళశకలాన్ని నివేదయామి. ఓం ప్రణస్వ అపానాత్మనే నమః, వ్యానాత్మనే నమః, ఉతానాత్మనే నమః, సమానాత్మనే నమః. మధ్య మధ్య వేనం సమర్పయామి. అమృతాభిధానసి హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, పురణాచిమని సమర్పయామి. తాంబూలం ప్రతిహీతాం తాంబూలాన్ని సమర్పయామి. తాంబూలం పెట్టండి. తర్వాత కర్పూరం వెలిగిందండి. హిరణ్యపాత్రమధో పూర్ణం దధాతి మధవ్యో సానీతి ఏకథా బ్రహ్మణముపహరతి ఏకథైవ యజమాన ఆయుశ్చేదో దధాతి. ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాజీవనం సమర్పయామి. కర్పూరం అమ్మవారికి సమర్పించిన తర్వాత ఒక చుక్క నీళ్ళు పెట్టి కళ్ళగద్దుకోండి. హరణమ పార్వతీపదయే బోలో మాతా మహారాజ్ఞికి జై. నీరాజనానంతరం శుద్ధాజీవనం సమర్పయామి. తదుపరి మంత్రపుష్పం ఒక పువ్వు చేతూ వచ్చి లేచి ఉంచండి. ఓం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవిరయాజ్ఞసిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అన్నపూర్ణాదేవే నమః. ఓం బ్రహ్మచారిణి దుర్గాదేవే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పాన్ సమర్పయామి. ఆ తర్వాత ప్రదక్షిణం చేయండి. యాని కాని చ పాపాని జన్మాంతర్గతాని చ తాని తాని ప్రదర్శంతి ప్రదక్షిణమదేవదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కుయాదేవి శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరి. ఆత్మరక్షమస్కారాన్ని సమర్పయామి. సాష్టాంగ ప్రణామ నమస్కారాన్ని సమర్పయామి. ఛత్రచామరాది సర్వోపచారాన్ని సమర్పయామి.
మంత్రహీనం గిరాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయాదేవి అనుకోండి. అమ్మవారికి ఒక పుష్పం వేసిన తర్వాత అక్షత నీళ్ళు పుచ్చుకుని ఆ పళ్ళెల్లో వదిలిపెట్టేయండి. భగవాన్ సర్వాత్మక తత్పరం అన్నపూర్ణాదేవ్యా బ్రహ్మచారిణి దుర్గాదేవ్యా సుప్రీత సుప్రసన్నా వరదా భవతు భవంతో భ్రువంతు. అమ్మవారి కుంకుమ పొట్టెట్టుకోండి. ఓంకార పంజర సుఖీం ఉపనిషతు ఉద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్ విభావయే భవానీం. కుంకుమ పొట్టెట్టుకుని అమ్మవారికి పువ్వు శిరస్సు మీద పెట్టుకోండి. క్షమార్పణ చెప్పుకోండి. అపరాధ క్షమార్పణ చెప్పుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడం కోసం మనసావాచ కర్మణ అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ధ్యానం చేయండి. ఈ రోజున 3వ రోజుగా అన్నపూర్ణ బ్రహ్మచారిణి దుర్గాదేవి యొక్క స్వరూపాల గురించి క్లుప్తంగా తెలుసుకుని పూజ పూర్తి చేసుకున్నాం. అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.